మహేష్ గారు మోహన్ బాబు గారితో ఐ థింక్ ఫస్ట్ మూవీ అండి ఇంత కలిసి యాక్ట్ చేయడం, అలా స్క్రీన్ మీద ఆయన చాలా మహానటిలో కూడా ఉన్నావుగా. కాంబినేషన్ లేదండి, కాంబినేషన్ అంటే ఈయన ఉన్నప్పుడు ఉన్నా దగ్గరలో కొంచెం ఆ ఏరియాలో తిరుగుతున్నాను, నేను ఉన్నప్పుడు అక్కడ లేను. ఆయన కాంబినేషన్స్ వేరు, మనవి వేరు. సో ఆయన ఎన్నో సినిమాలు మీరు చూసుంటారు కాబట్టి ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఒక ఫ్యాన్ బేస్ లో మీరు కూడా ఒక ఫ్యాన్ లాగా ఉండి ఉంటారు కదా. మా డాడీ డైలాగ్ చెప్పు. నాకు డైలాగ్ కాదు కానండి, ఎంత బాధ వేసేసింది అంటే, నాకు ఒక సినిమా చూసి పడినాను చిన్నప్పుడు మా అమ్మలతో వెళ్ళి, కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య. చూసినప్పుడు అంటే నాకు ఎంత బాధ వేసేదంటే, పాపం వీళ్ళ వైఫ్ ఎంత కష్టపడుతుంది ఫీల్ అయిపోయేవాడిని నేను. ఈయనేమో మొత్తం ప్యాకెట్లో పోగొట్టేస్తున్నా. నాకు అదొకటి చిన్నప్పుడు పోస్ట్ మ్యాన్, పెదరాయుడు, బావనునే అవి ఉంటాయి కదా, అసలు అవి చాలా చాలా ఇష్టం నాకు. ఆ డైలాగ్ చూసినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ భయపడ్డాం. ఓకే, ఫస్ట్ నేనే కాదు ఆ ఏరియాలో ఉన్న కుర్రోళ్ళు అందరూ భయపడ్డారు. తర్వాత కొంచెం ప్రేమగా మాట్లాడేసరికి ఓకేలా పర్లేదు బాగానే ఉందన్నారు. టికెట్స్ కూడా చెప్పారు, సినిమాకి వెళ్ళాం హ్యాపీగా. ఏదో చిన్నగా ఒక మన కుర్రోళ్ళ వైపులోనే ఉన్నారు ఆయన. జడ్జిమెంట్ మంచి వాల్యూ ఇస్తున్నారు. మనం ఎందుకంటామండి ఆ ఏరియా మేడం దగ్గర అంటే కొంచెం అప్పుడప్పుడు సరదాగా ఉంటారు కాబట్టి వెళ్ళగలం. కానీ మీకేమైనా సలహాలు కానివ్వండి, ఏమైనా పంచ్లు కానీ? సలహాలు కాదండి, నువ్వు రైటర్ అని అడిగారు నన్ను. నువ్వు రైటర్ అని అడిగారు. లేదు సార్, జీవితంలో ఫైటర్ అని అందాం అనుకున్నాను, గో మీద కొడతారని చెప్పి అనలా, జస్ట్ కాదండి అని చెప్పాను అంతే. అంత అది నాతో మాట్లాడిన మాట ఆయన అంతే. నువ్వు రైటర్ అన్నారు. కాదు సార్. సార్ ఇప్పట్లో ఉన్న ఆడియన్స్ కానివ్వండి, తెలుగు ఆడియన్స్ అనేది కంప్లీట్గా వాళ్ళ ఆలోచన అనేది మారిపోయింది. ఓటీటీలోకి 15 డేస్లోనో 30 డేస్లోనో మూవీ వచ్చేస్తుంది కదా, థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడడం అనే ఆలోచన వాళ్ళలోకి వెళ్ళిపోయింది. బికాస్ మూవీస్ ఆర్ మేకింగ్ లైక్ దట్, ఓటీటీ ట్రెండ్ అనేది. సో ఈ మూవీలో ఉన్న ఏ ఎలిమెంట్స్ మీరు ఇప్పుడు వాళ్ళకి చెప్పబోతున్నారు, అది సినిమా థియేటర్లోకి వాళ్ళని డ్రాగ్ చేయాలి? సో మీ మాటల్లో అబౌట్ ద మూవీ ఇంపార్టెన్స్ ఆఫ్ దక్ష. ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ అండి, మూవీ మేకింగ్ ఇప్పుడు అట్లాగే అయిపోయింది. బట్ ఇది థియేటర్లో ఎందుకు చూడాలి అని అంటే, బికాస్ ఆఫ్ ద కాస్టింగ్, బికాస్ ఆఫ్ ది రేసీ స్క్రీన్ ప్లే, బికాస్ ఆఫ్ ది స్టోరీ. సో మీకు ఎంత పెద్ద కాస్టింగు నాకు తెలిసి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఇంత పెద్ద కాస్టింగ్ 99% ఉండదు, ఇంత కాస్టింగ్తో ఒక సినిమా. సో బికాస్ ఆఫ్ ది గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూస్, చాలా రిచ్గా ఉంటుంది సినిమా, మీకు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫిలిం. సో మీకు ఓటీటీస్లో ఆల్మోస్ట్ ఆల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అలా అంటారు కానండి, ఓటీటీ అని మేము ఎంత నానా తిప్పలు పడతాం తెలుసా. సౌండ్ మిక్సింగ్ కానీ, అవుట్పుట్ ఎలా ఉండాలని చెప్పి డిఐజే మీరు ఫోన్లో చూసేదానికి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని వీ పుట్ ఇన్ సో మచ్. పోస్ట్ ప్రొడక్షన్ విల్ కమ్ డౌన్ బై 70%. If I just wanted to, if I catered to your phones or your digital screens, ippudu meer full Sony andru Sony'lu pettukoni chudetleru. They're just watching, even the big TVs are coming more digital. Correct. Not like 4K. But we are giving you a 4K output, so like it's quite intense the way we do our films. So it's heartbreaking really that our thought toti థియేటర్కి వెళ్ళకపోవడం అనేది. మీకు దీంట్లో చూస్తే ఒక ఎక్స్పీరియన్స్, దాంట్లో చూస్తే డెఫినెట్లీ థియేట్రికల్ ఇస్ లైక్ కంప్లీట్ ఐ ఫీస్ట్ అని చెప్పాలి. అది చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ జెన్సీ కిడ్స్గా తెలియదనే చెప్పాలి. అది ఐ విష్ మీకు కొన్ని సినిమాలు ఉంటే మీరు ఓటీటీలో చూస్తారు, అదే సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది మీకు. సో ఆ సౌండ్ కానీ ఏది కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో కంపల్సరీగా థియేటర్లో చూడండి, మళ్ళీ వచ్చి ఓటీటీలో చూడండి. థియేటర్లో అయితే విజిల్స్ అయ్యొచ్చు కదండి, ఓటీటీలు అంటే మళ్ళీ వైఫ్ ఎలా చూస్తుంటది, ఏంటి వీడికి ఏమొచ్చిందని. అక్కడ విజిల్ వేయలేం, వీడు ఎవరికి వేస్తున్నారని మళ్ళీ తను వస్తుంది. అదే థియేటర్లో అనుకో కుర్రలతో పాటు ఓటీటీలో చూసినప్పుడు పాజ్ చేయటం, ఇంకేదో పని చేయటం, కాబట్టి మా సినిమా అలా కాదు. థియేటర్కి రండి, హ్యాపీగా 1.5 hour అలాగా 1 hour 45 minutes ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసి చూడండి. వీలైతే ఇంటర్వెల్ తీసేయడానికి ట్రై చేస్తాము, ఒకవేళ తీయలేకపోతే కనుక సో ట్రై చేస్తాం, లేదా కుదరకపోయినా అలా మీరు 1 hour 45 minutes or 50 minutes ఎంజాయ్ చేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఓటీటీలో ఉండదు.